హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదేంటంటే సాటర్డే వీడియో అండి. మా వారు ఏమన్నారంటే మష్రూమ్ తీసుకొస్తాను చెయ్యి అన్నారు కర్రీ. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అనమాట మష్రూమ్ కర్రీ చెయ్యి ఇంట్లో అని చెప్పేసి. బట్ నేను అది ఎలా వండాలో నాకు రాదు అని చెప్పేసి అవాయిడ్ చేశాను. ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, సరే ఒకసారి యూట్యూబ్లో చూసి చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి. ఇప్పుడు నేను చేసినటువంటి ఈ ప్రాసెస్లో చేశాను. కర్రీ అయితే నిజంగా అండి చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ముందు కొంచెం కడాయిలో ఏంటంటే జీలకర్ర, తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మీకు ఇప్పుడు మసాలాలు చూపించాను కదండి, అంటే టమాటో, పెరుగు, కొబ్బరి, ఇంకా గరం మసాలా దినుసులు, అలాగే అందులో ఒక టమాటా కూడా వేసి ప్యూర్ పేస్ట్లా చేసుకోవాలి. ఆనియన్స్ అది అయిన తర్వాత మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ప్యూరీ అంతా వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ కూడా యాడ్ చేసి అందులోనే ఉప్పు, కారం, పసుపు ఇవి యాడ్ చేసుకొని తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. దాన్ని బట్టి మీరు సాల్ట్ ఎంత తింటారో అంత చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్ సాల్ట్ కొంచెం ఆనియన్స్లో వేసాను కాబట్టి లాస్ట్లో నేను తక్కువ వేసానండి. తర్వాత నేను చూసుకొని వేసుకున్నాను అనమాట. కూర అయితే చాలా బాగా వచ్చిందండి. అలాగే సాటర్డే అయితే దీన్ని నాన్ వెజ్ అంటారంట, మరి అది ఎందుకంటారు నాకైతే తెలియదు. బట్ మష్రూమ్ అంటే వెజ్ అని నేను అనుకుని ఆ రోజు నేను కూర వండాను అనమాట. మరి మీరు ఎంతమంది అలా అనుకుంటారో నాకు కమెంట్ చేయండి. బాయ్ బాయ్.